హలో అందరికీ ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ. ఇది చపాతీ, రోటీ, పుల్కా, ఈవెన్ రైస్, బగారా రైస్ ఏదానికైనా సరే సూపర్ ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పసుపు వేసి ఇలాగ 500 గ్రామ్స్ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నాం కదా, ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తరుగు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు, కొంచెం సరిపడేంత సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఫైనల్గా వచ్చేసి నెక్స్ట్ హోల్ స్పైసెస్ గరం మసాలాకి ఏదైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ గసగసకాయలు కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే మిశ్రమాన్ని సేమ్ కడాయిలోనే యాడ్ చేసుకొని అందులోనే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, వైట్ పెప్పర్ పౌడర్, తందూరి మసాలా, నెక్స్ట్ కసూరి మేతి, చాట్ మసాలా, డ్రై మ్యాంగో పౌడర్, నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి అనమాట. నెక్స్ట్ ఒకవేళ క్రీమ్ లేనట్లయితే మీగడైనా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారం అన్నది నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను కాబట్టి ఇప్పుడు జస్ట్ కలర్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఎంత బాగా కుక్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు పాలు కూడా యాడ్ చేసి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా సిమ్లోనే కుక్ చేసుకున్నట్లయితే ముక్కకంతా కూడా మసాలా బాగా పట్టి మంచి టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అయితే సూపర్గా రెడీ అవుతుంది.